జనగామలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా పరిస్థితి మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలైంది. మంత్రి సీతక్కతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్. ఇక దీంతో కూడా మాజీ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి వర్గం ఆందోళనకు దిగారు. మా కార్యక్రమంలో పాల్గొనడానికి నువ్వెవరంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై నోరు జారారు కాంగ్రెస్ కార్యకర్తలు. పల్లా రాజేశ్వర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇక ఇరు వర్గాల మధ్య తోపులాట పోటాపోటీ నినాదాలు జరిగాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు. ఇక దీంతో కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక ఇదే అంశాన్ని గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, జనగాంలో ఏర్పడినటువంటి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉద్రిక్త పరిస్థితుల గురించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే మంత్రి సీతక్కతో పాటు అక్కడ ఉన్నటువంటి డిసిసి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించి అంటే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైతే మున్సిపల్ ఎన్నికల వేళ మొత్తం కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దీంట్లో భాగంగానే దాదాపు ఏదైతే 350 కోట్లతో అటు సమ్మక్క సారక్క కావచ్చు, ఇటు జనగామకు ఎస్పెషల్లీ జనగామకు సంబంధించి అభివృద్ధి పనుల్లో కూడా పెద్ద ఎత్తున ఇద్దరు కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి, లోకల్ జనగామ ఎమ్మెల్యే అయినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి మంత్రి సీతక్కతో పాటు అక్కడ వెళ్ళడం, అక్కడ ఏమాత్రం అక్కడ సహించినటువంటి డిసిసి అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వర్గానికి చెందిన కొంతమంది కార్యకర్తలు, అలాగే ఇటు పల్లా రాజేశ్వర్ రెడ్డి రాకపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దానికి సంబంధించి కూడా ఏదైతే మేము చేస్తున్నటువంటి ప్రోగ్రామ్, మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు వస్తారంటూ కూడా వాగ్వాదానికి దిగిన పరిస్థితులు ఉన్నాయి. సో ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం నేను వచ్చానంటూ కూడా ఆయన చెప్పుకున్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం కూడా అంటే అటు కాంగ్రెస్ సంబంధించిన డిసిసి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ ఏదైతే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన కార్యకర్తలు, మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా మాటల యుద్ధానికి అయితే దిగారు. సో కొంత దుర్భాషలు ఆడుకున్నారు. చాలాసేపు ఒక 5-6 నిమిషాల పాటు దుర్భాష ఆడుకున్నారు. దాని తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే చైర్లు ఉంటాయో చైర్లతో ఇరు వర్గాలు కూడా ఒకరిపైన దాడులు చేసుకున్నారు. సో ఇదంతా గమనించినటువంటి పోలీసులు పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కూడా అక్కడ లాఠీ చార్జ్ చేశారు. అటు కాంగ్రెస్ కార్యకర్తల పైన ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల పైన లాఠీ చార్జ్ చేసి అక్కడ మొత్తం కూడా ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. సో అక్కడ దానికి సంబంధించే ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డికి కూడా కొంచెం గాయమైనట్లు కూడా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ అంటే ఒక ఎమ్మెల్యే అంటే ప్రాతినిధ్యం ఉంటది, ఆయనకు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఉంటది, దాంతో పాటుగా ప్రోటోకాల్ వ్యవహారం ఉంటది. సో మరి సీతక్క దీనిపైన ఎలాంటి విచారణ చేపడతారు, దీనిపైన ఎలా మాట్లాడతారో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఏదేమైనప్పటికీ ఈ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నిరసనల సెగలైతే తలుగుతా ఉన్నాయి. ఇప్పటికే చాలా మందికి కూడా నిరసన తగిలిన పరిస్థితి కనబడుతూ ఉంది. రైట్, స్టే విత్ us సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక జనగామలో ఒక్కసారిగా కూడా మంత్రి సీతక్క అదేవిధంగా పల్లా రాజేశ్వర్ వీళ్ళిద్దరూ కూడా ఒకే ప్రోగ్రాంలో పాల్గొనడంతో కూడా మంత్రి సీతక్కతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ పాల్గొన్నటువంటి కార్యక్రమంలో కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా కూడా ఇక్కడున్న పల్లా రాజేశ్వర్ వెళ్ళిపోవాలి, గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇక దీంతో కూడా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోటాపోటీగా కూడా ఇరు వర్గాల కార్యకర్తలు నినాదాలు చేశారు. Bale 4 1